వెల్కమ్ టు యంత్ర టెక్నాలజీస్. ఈ వీడియోలో మీరు STM32 ARM Cortex ప్రాసెసర్కి DHT11 ఇంటర్ఫేస్ చేసి హ్యూమిడిటీ టెంపరేచర్ వాల్యూస్ని LCD మీద డిస్ప్లే చేయడం ఎలాగనేది నేర్చుకుంటారు. దీనికోసం మీకు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఫైల్స్ ఫోల్డర్లో STM32 ప్రోగ్రామ్స్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ నెంబర్ 9 ఇది క్లిక్ చేసి దీని లోపల DHT11 అండ్ LCD అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే DHT అండ్ LCD.INO ఫైల్ ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తారు. ఇందులో మీరు లిక్విడ్ క్రిస్టల్ I2C అనేది ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్స్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన జిప్ లైబ్రరీ. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేయవలసింది DHT11 అంటే DHT సెన్సర్ తాలూకు లైబ్రరీ యాక్చువల్గా ఈ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యింది. మీరు ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన దాంట్లో స్కెచ్లోకి వెళ్తారు, ఇంక్లూడ్ లైబ్రరీలోకి వెళ్తారు, యాడ్ జిప్ లైబ్రరీ. ఈ యాడ్ జిప్ లైబ్రరీలో మీరు పాత్ ఇస్తారు. మీకు ఇచ్చిన దాంట్లో కిట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అక్కడ ఒక ఫోల్డర్ ఉంటుందండి. ఆ ఫోల్డర్ నేమ్ లైబ్రరీస్. మీకు ఇచ్చిన దాంట్లో లైబ్రరీస్ అనే పేరుతో ఉంటుంది. సో దాంట్లోకి వెళ్తే అక్కడ RTC లిబ్ అవి ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, కీప్యాడ్ వాడారు, అడాఫ్రూట్ సెన్సర్ వాడారు. ఇందులో మీరు చేయాల్సింది DHT సెన్సర్ లైబ్రరీ ఒకటి, ఇది పెట్టి ఓపెన్ కొడతారు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది, అంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తుంటే మీకు లైబ్రరీ యాడెడ్ టు మెనూ అని వస్తుంది. అలాగే దీంతోపాటు అడాఫ్రూట్ సెన్సర్ IO అని ఇంకొక లైబ్రరీ ఉంది, అదే ఫోల్డర్లో ఉంటుంది. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో స్కెచ్లోకి వెళ్ళండి, ఇంక్లూడ్ లైబ్రరీలో యాడ్ జిప్ లైబ్రరీలోకి వెళ్ళండి, అదే పాత్లో డెస్క్టాప్ మీద, అంటే నా దగ్గర డెస్క్టాప్, మీది ఎక్కడైతే అక్కడ లైబ్రరీస్లోకి వెళ్ళండి. ఈ లైబ్రరీస్లో మీకు అడాఫ్రూట్ యూనిఫైడ్ సెన్సర్ అని ఉంటుంది, ఇది కూడా మీరు ఇన్స్టాల్ చేయాలి. ఓపెన్ కొడతారు. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే వార్నింగ్ రావచ్చు, ఇక్కడ రాలేదు అంటే ఇందులో ఇంతకుముందు లేదనమాట. ఈ రెండు లైబ్రరీస్ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ కోడ్లోకి వస్తే ఇక్కడ సర్క్యూట్ కనెక్షన్స్ చాలా సింపుల్. DHT సెన్సర్ అనేది ఈ PB8 అనే పిన్కి మనకు కనెక్ట్ అయి ఉంటుంది కిట్ మీద. ఈ DHT సెన్సర్ ఎలా పనిచేస్తుందంటే ఇది డల్లాస్ సెమీకండక్టర్ వాడిది 1 వైర్ లైబ్రరీ మీద పనిచేస్తుంది. అంటే ఈ సెన్సర్ టెంపరేచర్ని, హ్యూమిడిటీని రీడ్ చేసిన తర్వాత ఆ రెండు వాల్యూస్ని తీసుకుని ఒకే వైర్లో కంట్రోలర్కి పాస్ చేస్తుంది. దాన్ని 1 వైర్ ప్రోటోకాల్ అంటారు. అంటే అక్కడి నుంచి కంట్రోలర్ కావాలంటే కంట్రోలర్ స్లేవ్ని అడగగలదు, అదే సెన్సర్ని, లేదు సెన్సర్ కావాలనుకుంటే కంట్రోలర్ కూడా డేటా పంపించగలదు. సో బైడైరెక్షనల్గా ఒకే దాంట్లో హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అవుతుందన్నమాట. దీన్ని 1 వైర్ ప్రోటోకాల్ అంటారు. ఆ 1 వైర్ ప్రోటోకాల్కి ఈ DHT అనే ఈ హెడర్ ఫైల్లో అవసరమైనటువంటి కోడింగ్ అంతా ఉంటుంది. మీరు దాన్ని యాడ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ కోడ్లోకి వెళ్తే యాజ్ డిఫైన్ DHT PB8 అని ఉంది, అలాగే యాజ్ డిఫైన్ DHT టైప్ DHT11 ఉంది, DHT పిన్, DHT టైపు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. ఇక్కడ వీటిని డిక్లేర్ చేస్తాం. మనం DHT11 వాడుతున్నాం, అలాగే మనం వాడుతున్న పిన్ PB8, దాన్ని ఇక్కడ కన్స్ట్రక్టర్లో మనం డిక్లేర్ చేసాం. తర్వాత లిక్విడ్ క్రిస్టల్ I2C అనే ఆబ్జెక్ట్ ఇంతకుముందు మన గతంలో వాడిందే. ఈ లిక్విడ్ క్రిస్టల్ I2C అనేది ఈ ఆబ్జెక్ట్ లిక్విడ్ క్రిస్టల్ని క్రియేట్ చేస్తున్న LCD అనే పేరుతో 27 దాని అడ్రస్, 16/2 16 క్యారెక్టర్స్, 2 లైన్స్. యాజ్ యూజువల్ సెటప్లో మనం ఇనిషియలైజ్ చేస్తాం LCD.init, LCD.backlight. ఈ రెండు కూడా ఏంటంటే LCDని ఆన్ చేయడానికి. అలాగే LCD సెట్ కర్సర్ అనేది ఏదైతే ఉందో అది కర్సర్ని 0 పాయింట్ దగ్గర పెడుతుంది. అలాగే LCD.print అనేది మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ ప్రింట్ చేస్తుంది ఫస్ట్ లైన్లో, DHT11 ఇనిషియలైజింగ్ అని. అయితే దానికన్నా ముందు ఇక్కడ DHT.begin అని రాసాం. అంటే ఈ హ్యూమిడిటీ టెంపరేచర్ సెన్సర్ని కూడా ఎలాగైతే LCD స్టార్ట్ చేస్తామో అదే టైప్లో దాన్ని స్టార్ట్ చేయమని చెప్పాలి సెటప్లో. సెట్ చేసిన తర్వాత ఈ సెన్సర్కి ఉన్న ఇబ్బంది ఏంటంటే అది ఒక 2 seconds ఇనిషియలైజేషన్ టైం తీసుకుంటుంది. అలాగే రీడింగ్కి మధ్యలో కూడా 1 or 2 seconds గ్యాప్ ఇస్తే తప్ప డేటా సరిగ్గా రాదు. అంటే వెంటనే మళ్ళీ రీడ్ చేయడానికి ఇది సపోర్ట్ చేయదు, స్లో సెన్సర్ అనమాట. సో అందుకని రీడింగ్ చేసిన తర్వాత కూడా ప్రతిసారి 1 second కానీ 2 seconds కానీ డిలే ఇస్తాం. ఇక్కడ కూడా ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిలే 2000 ఇచ్చాం, అంటే 2 seconds ఆగుతుంది. అయిన తర్వాత ఇనిషియలైజేషన్ అయిపోయి LCD క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు లూప్లోకి వస్తే ఇక్కడ ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ H అనే పేరుతో మనం డిక్లేర్ చేస్తాం, దీని పేరు హ్యూమిడిటీ అనమాట. అలాగే ఫ్లోటింగ్ పాయింట్ T అని ఇంకోటి డిక్లేర్ చేస్తాం, ఇది టెంపరేచర్. సో దీనికి ఇక్కడ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. పైన DHT అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆ DHT.read హ్యూమిడిటీ ఈ ఫంక్షను హ్యూమిడిటీ పర్సంటేజ్ని, రిలేటివ్ హ్యూమిడిటీని డైరెక్ట్గా ఇక్కడ నెంబర్లో ఇస్తుంది పర్సంటేజ్లో. అలాగే DHT.read టెంపరేచర్ అనేది డిగ్రీ సెల్సియస్లో
టెంపరేచర్ ఎంత అన్నది దీనికి వాల్యూలో ఇస్తుంది. ఇది పాయింట్ డెసిమల్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్లోట్ అంటున్నాం, ఇంటిజర్ అంటలేదు. సో ఈ వాల్యూ రిటర్న్ అయిన తర్వాత కొన్నిసార్లు సెన్సర్ కనుక ఒకవేళ వాల్యూని ఇది రీడ్ చేయలేకపోయినా, సెన్సర్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోయినా అది ఒక గార్బేజ్ వాల్యూ రిటర్న్ అవుతుందన్నమాట. దాన్ని హ్యాండిల్ చేయడం కోసం ఇక్కడ ఇఫ్ లూప్ పెట్టాం. ఈ ఇఫ్ లూప్లో ఏముందంటే ఇఫ్ ఈజ్ నాన్ హెచ్. ఈ ఈజ్ నాన్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఈజ్ నాట్ ఏ నంబర్. ఈజ్ ఎన్ఏఎన్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఈజ్ నాట్ ఏ నంబర్. అంటే హ్యూమిడిటీ అనేది ఒకవేళ నంబర్ కాకుండా ఏదైనా ఒక ర్యాండమ్ క్యారెక్టర్ కనుక పంపిస్తే అది హ్యూమిడిటీ కాదు. సో అందుకని మనం ఎర్రర్ కోసం ఏం చెక్ చేస్తాం, ఈజ్ నాన్ హెచ్ ఆర్ ఈజ్ నాన్ టీ. అంటే వచ్చిన టెంపరేచర్ హ్యూమిడిటీ వాల్యూస్లో ఏదైనా నంబర్ కాకుండా ఒక గార్బేజ్ వాల్యూ వస్తే దాన్ని సెన్సర్ ఎర్రర్ కింద మనం రికగ్నైజ్ చేయాలి. అలాంటప్పుడు యూజర్కి ఎలా చెప్తారంటే ఎల్సిడి డాట్ సెట్ కర్సర్ అంటే పైన ఎల్సిడిలోకి ఫస్ట్ లైన్లో కర్సర్ పెట్టి అక్కడ ఎల్సిడి డాట్ ప్రింట్ సెన్సర్ ఎర్రర్ అని చెప్పి, అంటే సరిగ్గా సెన్సర్ రీడ్ అవ్వట్లేదని చెప్పి ఎర్రర్ మెసేజ్ ఇచ్చి రిటర్న్ అయిపోతుంది. రిటర్న్ అంటే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అన్నమాట, మళ్ళీ లూప్లో తిరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ ఎర్రర్స్ రాలేదనుకోండి అసలు ఇఫ్ లూప్లోకి వెళ్ళదు, ఇది ఫెయిల్ అయితే లోపలికి వెళ్దు. ఇప్పుడు బయటకు వచ్చింది ఎల్సిడి డాట్ సెట్ కర్సర్, మళ్ళీ అక్కడ 00 దగ్గర పెట్టి టెంప్ అని ఫస్ట్ లైన్లో ప్రింట్ చేసి ఎల్సిడి డాట్ ప్రింట్ టీ అంటే ముందు వచ్చినటువంటి టెంపరేచర్ వాల్యూ కనుక కరెక్ట్గా ఉంటే ఆ టీ వాల్యూ ఎంత అయితే అంత అన్నది ఇక్కడ పైన డిగ్రీ సెల్సియస్లో ప్రింట్ చేస్తుంది. ఆ చివరి సెల్సియస్ అనే తోక రావాలి కాబట్టి ఎల్సిడి డాట్ ప్రింట్ సి అని కూడా ఇచ్చాం అనమాట. అంటే టెంప్ కోలం లేదా 37 ఉందనుకోండి 37.1 డిగ్రీ సెల్సియస్ అని ప్రింట్ అవుతుంది. డిగ్రీ రాదు, సెల్సియస్ అని వస్తుంది. అలాగే కిందకి వెళ్తే ఎల్సిడి డాట్ సెట్ కర్సర్ 0,1 ఇది సెకండ్ లైన్ అనమాట. సో సెకండ్ లైన్ మొదట్లో కర్సర్ పెట్టి ఎల్సిడి డాట్ ప్రింట్ హ్యూమిడిటీ అని అంటే పైన టెంపరేచరు కింద హ్యూమిడిటీ అని ప్రింట్ చేసి ఆ హ్యూమిడిటీ వాల్యూ ఎంత అయితే అంత హెచ్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాయి. ఎల్సిడి కింద ప్రింట్లో ఏంటంటే పర్సంటేజ్ సింబల్ ఇస్తున్నాం. ఇక్కడ డిగ్రీ సింబల్ సరిగ్గా ప్రింట్ అవ్వదు, పర్సంటేజ్ అయితే అవుతుంది. అందుకని ఇక్కడ పర్సంటేజ్ సింబల్ మాత్రం ఇస్తుంది, అంటే హ్యూమిడిటీ ఎంత పర్సంటేజ్ ఉంది రిలేటివ్. కానీ ఇదైన వెంటనే ఇక్కడ డిలే 2000 అని ఇచ్చారు. దీనికి అర్థం ఏంటంటే ఈ సెన్సర్ని ఒక 2 సెకండ్స్ ఆపమని. మరీ ఫాస్ట్గా మీరు 1 సెకండ్ ఆర్ లెస్ దెన్ 1 సెకండ్ ఇస్తే ఈ సెన్సర్ నుంచి ఎర్రర్స్ వస్తాయి. అలా రాకుండా ఉండాలని చెప్పి ఇది స్లో సెన్సర్స్. 1 వైర్ లైబ్రరీతో వచ్చిన బాధ ఏంటంటే అవేవి కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వవు. మిగతా టెంపరేచర్ సెన్సర్స్ వచ్చేంత క్విక్గా ఈ రెస్పాన్స్ ఉండదు. బట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గివింగ్ బోత్, అంటే టెంపరేచర్ హ్యూమిడిటీ రెండే ఇస్తాయి. లో కాస్ట్ సెన్సర్, కాకపోతే దీని రెస్పాన్స్ టైం మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది. అందుకని ఎవ్రీ టైం దీనికి ఒక 2 సెకండ్స్ ఆగి మళ్ళీ చేస్తారు. సో దీన్ని మనం అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసి విల్ సీ హౌ ఇట్ రెస్పాండ్స్. ఇక్కడ అప్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇది డన్ అప్లోడింగ్ వచ్చింది. ఇక్కడతో అప్లోడింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఒకసారి మన స్క్రీన్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకసారి రీసెట్ బటన్ నొక్కుతున్నా, DHT11 ఇనిషియలైజింగ్ అని వచ్చింది. అలాగే ఇక్కడ టెంపరేచర్ హ్యూమిడిటీ రెండు కూడా నంబర్స్ ప్రింట్ అవుతున్నాయి. టెంపరేచర్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. DHT ఇనిషియలైజింగ్ అని వచ్చింది. దీంట్లో మీరు చూడొచ్చు టెంపరేచర్ 33.6 డిగ్రీ సెల్సియస్, హ్యూమిడిటీ 56.50% ఉంది. ఇవి ఇక్కడ పర్సంటేజ్ ఎందుకు ప్రింట్ అవ్వట్లేదంటే ఇక్కడ 56.50 వచ్చింది, అందుకని ఆ పర్సంటేజ్ సింబల్ ప్రింట్ అవ్వడానికి అక్కడ స్పేస్ లేదు, అయిపోయింది. కావాలనుకుంటే దీన్ని హ్యూమిడ్ అని పెట్టుకుని ITY తీసేస్తే ఈ పర్సంటేజ్ కూడా ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇది థియరీ, ఇది ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఇందులో థియరీలోకి వస్తే యాక్చువల్గా ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ల్యాబ్ మాన్యువల్లో సర్క్యూట్ కనెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో యాజ్ యూజువల్ I2C LCD కాబట్టి ఇందులో SDA SCL పిన్స్ అనేవి B6 B7కి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓన్లీ ఈ DHT సెన్సర్కి ఒక VCC ఒక గ్రౌండ్ అవి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి కంట్రోలర్కి. మిగిలిందల్లా ఇందులో సిగ్నల్ పిన్ ఒకటి ఉంటుంది, మిడిల్ పిన్. ఆ సిగ్నల్ పిన్ ఒకటే ఇందులో మనం ఇచ్చిన కోడ్ ప్రకారం అంటే PB8కి ఇస్తాం అనమాట. మన బోర్డు మీద కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నది ఇది PB8 పిన్. ఈ PB8 అనే పిన్ దగ్గర మీకు DHT అవుట్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ జంపర్ కనుక మీరు తీసేస్తే, ఇది తీసేసేయండి, తీసేస్తే మీకు ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి. సెన్సర్ ఎర్రర్ చూపిస్తుంది. నౌ యూ కెన్ సీ సెన్సర్ ఎర్రర్ అని ప్రింట్ అవుతుంది. పాది హ్యూమిడిటీ ఉంది. ఒకసారి దీని మీద ఉన్న రీసెట్ బటన్ మీరు ప్రెస్ చేశారంటే అది కూడా పోతుంది. ఇనిషియలైజింగ్ అని వస్తుంది. నెక్స్ట్ వెంటనే సెన్సర్ ఎర్రర్ అని వస్తుంది. అంటే ఇది సెన్సర్ రీడ్ చేయట్లేదు అనమాట, రైట్. సో మళ్ళీ యాజ్ యూజువల్ దీనికి క్లిప్ పెట్టేస్తాను.
జంపర్ క్యాప్. ఇది పెట్టిన తర్వాత మీకు మళ్ళీ డేటా నార్మల్గా వస్తుంది. అప్పటికి మీకు ఎర్రర్ చూపించట్లేదు. ఒకవేళ అప్పటికి చూపిస్తే మీరు ఒకసారి రీసెట్ బటన్ మళ్ళీ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు థియరీ విషయానికి వస్తే ఇది I2C LCD, దీన్ని ఈ రకంగా కనెక్ట్ చేసాం. పక్కన DHT ఇలా కనెక్ట్ అయింది. మిగతాదంతా ఈ కనెక్షన్స్ అవి ఏంటన్నది దీంట్లో క్లియర్గా ఇచ్చాం. PB6 ఇవి LCDకి ఎలా కనెక్ట్ అవుతాయి. అలాగే హ్యూమిడిటీ టెంపరేచర్ సెన్సర్లో ఓన్లీ DHT11 ఒకటే ఉంది, PB8 మిగతా అన్ని VCC గ్రౌండే. ఇంకా ఇది ఎలా వర్క్ చేస్తుంది అన్నది దీని ప్రోటోకాల్ గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే దీంట్లో 1 వైర్లోనే మొత్తం డేటా అంతా వస్తుంది అన్నమాట. ఈ డేటా అనేది ఒక ఫ్రేమ్ లాగా వస్తుంది, అది మీరు చూడొచ్చు. ఇందులో టోటల్ 5 బిట్స్ ఉంటాయి, 8 బిట్స్ అంటే 50 బిట్ డిజిటల్ సిగ్నల్ వస్తుంది అన్నమాట. చూడడానికి ఇలాగ ఈ టైప్లో మీకు ఆన్ ఆఫ్ అవుతున్నట్టుగా UART ఫార్మాట్లో ఉన్నట్టుగా ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే యాక్చువల్గా ఐడిల్ స్టేటు, స్టార్ట్ బిట్టు, తర్వాత ఏమో డిలే ఎంతసేపు అనేది, తర్వాత స్టార్ట్ లో బైటు, స్టార్ట్ హై బైటు, తర్వాత డేటా ఫస్ట్, తర్వాత డేటా లాస్ట్, ఇలాగ మొత్తం అన్నీ కూడా మొత్తం ఈ డేటా అంతా కూడా దీనికి 1 వైర్లో వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఒకే పిన్ మీద 0 వోల్ట్స్ ఆర్ 3.3 వోల్ట్స్ లేకపోతే 5 వోల్ట్స్. ఇప్పుడు మనం 3.3 మీద రన్ చేస్తాం కాబట్టి 3.3 వోల్ట్స్ వస్తుంది. ఆ డిజిటల్ లాజిక్లో మీకు ఆ సిగ్నల్ ఏదైతే ఉందో ఇది కంట్రోలర్ నుంచి DHT11కి వెళ్తుంది. అలాగే DHT11 నుంచి కంట్రోలర్ కూడా డేటా బై డైరెక్షన్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే బై డైరెక్షనల్ సైమల్టేనియస్ కాబట్టి ఇది హాఫ్ డూప్లెక్స్. ఎవరన్నా ఒకలే దీని మీద కమ్యూనికేషన్ స్టార్ట్ చేయగలరు, తర్వాత ఒకలే డేటాని పంపించగలరు, రెండు సైమల్టేనియస్గా వెళ్ళవు. ఇది రీడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కోడ్ ఎలా అప్లోడ్ చేయాలన్నది మాన్యువల్లీ చెప్పాం. దీన్ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు వీడియోలో కూడా చూపించడం జరిగింది. జస్ట్ దీన్ని అప్లోడ్ చేసేటప్పుడు ఈ అడాఫ్రూట్ యూనిఫైడ్ సెన్సార్ ఒకటి, అలాగే DHT సెన్సార్ లైబ్రరీ ఒకటి, రెండు కూడా ఆ జిప్ ఫైల్స్ యాడ్ చేస్తారు. ఇది రిమైనింగ్ అంతా కూడా మీకు ఇందాక చూపించినటువంటి కోడ్. సో అప్లోడ్ చేసేసిన తర్వాత మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో ఆల్రెడీ చూపించడం జరిగింది. థ్యాంక్ యూ.